మన దేవుడు సమృద్ధిని కోరేవాడై ఉన్నాడు. దేవుడు ఏ విషయాల్లో సమృద్ధిని కోరుతున్నాడు ఈ భాగంలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియులైన మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండంలో నుండి ఆత్మీయ సత్యాలు క్రమంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రమంగా దేవుని మాటలు వినండి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే ఇంకా అనేక మందికి ఈ మాటలను చేరవేసే ప్రయత్నం చేయండి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. ఈ వచనంలో 5వ దినాన దేవుడు చేసిన సృష్టిని మనం చూస్తూ ఉన్నాం. 5వ దినాన ఈ సృష్టిలో దేవుడు వేటిని కలుగజేశాడు, అందుకొరకు ఆయన ఏమి మాట్లాడాడో ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం చదివిన తర్వాత దేవుని గురించి మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, దేవుడు సమృద్ధిని కోరుకునేవాడుగా ఉన్నాడు. అబండెన్స్ అనేది మనము కలిగి ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. ఈ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జీవము కలిగి ప్రాణమున్నవి, కదలికలు చేయగలిగినవి జలముల ద్వారా సమృద్ధిగా పుట్టాలి అంటున్నాడు. జలముల్లో సమృద్ధిగా జలచరములు నిండి ఉండాలి. పక్షులు ఆకాశ విశాలంలో విస్తారంగా ఎగరాలి అని దేవుడు కోరుకున్నాడు. సో ఈ మొదటి అధ్యాయంలో సృష్టి ఆరంభంలో సమృద్ధిని దేవుడు కోరుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, నోవాహు జలప్రలయం తర్వాత భూమి మీద ఉన్నటువంటి పశువులు, పక్షులు, ప్రాకు పురుగులు చాలా భాగం నశించిపోయాయి. ఎందుకు ఈ మాట అన్నానంటే, నోవాహుతో పాటుగా ఓడలోనికి వచ్చినటువంటి జంతువులు తప్ప, పక్షులు, పశువులు తప్ప మిగతావన్నీ నోవాహు కాలములో కలిగిన ఆ జలప్రలయంలో మునిగిపోయాయి. ఇక మిగిలింది నోవాహుతో పాటు ఓడలోకి చేరి ఉన్న ఈ పక్షులు, పశువులు, జంతువులు మాత్రమే గనుక దేవుడు ఆ పశువులు, పక్షులు, జంతువులను ఉద్దేశించి నోవాహుతో ఇలా చెప్పాడు. ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనం. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను. ఎందుకు తెలుసా? అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి. ఇక్కడ కూడా మనం గమనిస్తే అవసరం మేరకు దేవుడు ఇక్కడ అభివృద్ధిని, సమృద్ధిని పక్షుల విషయంలో, పశువుల విషయంలో, ప్రాకు పురుగుల విషయంలో కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అభివృద్ధిని కోరుతున్న దేవుడిగా ఈ 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, నోవాహుతో పాటు ఆయన 3 కుమారులు, వారి భార్యలు తప్ప నోవాహు యొక్క జలప్రలయం తర్వాత భూమి మీద ఎవరు మిగలని పరిస్థితుల్లో నోవాహు విషయంలో కూడా దేవుడు ఇదే చెప్పాడు. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. వీరి యొక్క సంతానము సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీరు ఈ మాటలు మొదటి నుంచి జాగ్రత్తగా ఆలకిస్తే, జలములు సమృద్ధిగా జలచరములను తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు. 2, భూమి మీద పశుపక్ష్యాదుల యొక్క సంఖ్య తగ్గిపోయినప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి పశుపక్ష్యాదులు అభివృద్ధి పొంది సమృద్ధిగా భూమి అంతా నింపేవిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు 3వదిగా నోవాహు విషయంలో మనం ఆలోచన చేస్తే, నోవాహు యొక్క సంతానము కూడా సమృద్ధిగా విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ భాగాల్లో ఆయన సమృద్ధిని కోరేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సమృద్ధిని కోరేవాడు మాత్రమే కాదు, కానీ
ఆయన సమృద్ధిని అనుగ్రహించేవాడై ఉన్నాడు, సమృద్ధిని కలిగించేవాడై ఉన్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది: ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ వచనం చదివిన తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా నెరవేర్చాడు అనేది ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తానని, ఆకాశ నక్షత్రాల్లాగా మారుస్తానని, సముద్రము యొద్దనున్న ఇసుక రేణువుల్లాగా మారుస్తానని దేవుడు చెప్పాడు. అలా చెప్పిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానంగా ఉన్న ఇశ్రాయేలీల విషయంలో ఆ కార్యం చేశాడు. అదే విషయాన్ని భక్తుడైన మోషే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఇశ్రాయేలీలు సమృద్ధిగా విస్తరించారు, వారి సంతానము ఎక్కువైపోయింది. ఎంతగా అంటే వారిని చూచి ఐగుప్తు దేశస్థులు భయపడేంతగా, అసహించుకునేంతగా, వీరి విషయంలో అసూయపడేంతగా దేవుడు వారిని అభివృద్ధి పరిచాడు. లేకపోతే వారి కుటుంబాలకు సమృద్ధిని దయచేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏ అంశంలోనైనా సమృద్ధి అనుగ్రహించేవాడు దేవుడే, సమృద్ధి కావాలని కోరుతున్నటువంటి వాడు దేవుడే. మన జీవితాలు సమృద్ధిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవించేటప్పుడు కూడా, ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారి విషయంలో ఆయన వారిని దారిలోకి తీసుకురావడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు తాను చేసే కార్యాలు కూడా ఇలా ఉంటాయి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 3వ వచనం: ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండు పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఇక్కడేం కోరుకున్నాడు దేవుడు? కప్పలు సమృద్ధిగా ఐగుప్తు దేశం అంతా నిండాలి అని దేవుడు ఆశించాడు. కారణం ఏంటి తెలుసా? ఐగుప్తీలకు తీర్పు తీర్చడానికి. దేవుడు కొన్నిసార్లు తీర్పు తీర్చడానికి కూడా కొంతమంది విషయంలో కొన్నిటిని సమృద్ధిగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడని ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మన జీవితంలో భౌతికమైన వస్తు సంబంధమైన సమృద్ధిని మాత్రమే దేవుడు కలిగించేవాడు కాదు. అవసరం మేరకు భౌతికంగా మన కుటుంబ విషయాల్లో, సంతానం విషయంలో, మనకు అవసరమైనటువంటి వనరుల విషయంలో ఆయన సమృద్ధిని ఇస్తాడు. అయితే మన జీవితంలో ఎవరో ఇవ్వలేనటువంటి సమృద్ధి దేవుడు అనుగ్రహించే వాడై ఉన్నాడు. కొన్ని విషయాల్లో ఎవరూ మనకు సమృద్ధినివ్వలేరు, దేవుడు మాత్రమే ఇస్తాడు, ఇవ్వగలడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాటలను మనం ఆలోచన చేస్తే, దొంగ ఒక గొర్రెల దొడ్డిలోనికి ఎందుకు వస్తాడో, గొర్రెల కాపరి ఒక గొర్రెల దొడ్డిలోనికి ఎందుకు వస్తాడో ఆయన పోల్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దొంగ ఒక గొర్రెల దొడ్డిలోనికి వస్తే, గొర్రెల దగ్గరకు వస్తే దొంగకుండే ఉద్దేశాలు 3. 1, దొంగతనం చేయాలి. 2, హత్య చేయాలి. 3, నాశనాన్ని కలిగించాలి. ఈ 3 ఉద్దేశాలు కలిగి దొంగ వస్తాడు. ఇక దొంగ వస్తున్నాడు అంటే ఈ 3 ఉద్దేశాలు తప్ప మరి ఏ ఉద్దేశము దొంగకి ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అయితే తాను ఒక మంచి కాపరినని, గొర్రెల కొరకు ఒక మంచి కాపరిగా ఆయన ఉన్నాడని చెప్తూ ఈ మాట అంటున్నాడు. ఒక కాపరి ఎందుకు వస్తాడు? నేను ఎందుకు వచ్చాను? ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు?
ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంటే గొర్రెలకు జీవము కలగటానికి, ఆ జీవము సమృద్ధిగా కలగటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోయిన గొర్రెలకు, దొంగతనం చేయబడిన గొర్రెలకు, హత్య చేయబడిన గొర్రెలకు, నాశనం చేయబడిన గొర్రెలకు జీవం లేదు. అవి తప్పిపోయినట్టే, అవి నష్టపోయినట్టే, అవి నాశనం అయిపోయినవి. కానీ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, గొర్రెలంటే ఇక్కడ మనమే, ఆయనే మనలను పుట్టించాడని, మనము ఆయన వారమని, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నామని కీర్తనల గ్రంథం 100వ కీర్తన సెలవిస్తూ ఉంది. గొర్రెలు అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని సృష్టిలో భాగమైన వారు. అంటే ప్రతి ఒక్కరూ దేవుని సృష్టిలో భాగమే. దేవుడు చేయకుండా ఈ లోకంలోకి ఎవరైనా వచ్చారా? ఎవరు లేరు కదా. మనమందరం కూడా ఈ యొక్క గొర్రెలు అనే పదానికి మనందరికీ ఇది వర్తిస్తుంది. సో గొర్రెలకు జీవము కలుగునట్లుగా, అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి జీవమునివ్వడానికి, ఆ జీవం కూడా సమృద్ధిగా ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. సమృద్ధి అయిన జీవం మనకు కలిగించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సమృద్ధి అయిన జీవం మనం కలిగి ఉండటానికి కల్వరి శిలువలో మన కొరకు ఆయన మరణించాడు. ఈ దినం దేవుని మాటలు వింటుండగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమృద్ధి అయిన జీవము మనకు అనుగ్రహించే విధానంలో దేవుడు ఏం చేశాడో అర్థం చేసుకోండి. యేసయ్య ఏం చేశాడో అర్థం చేసుకోండి. నిత్య జీవము యేసుక్రీస్తు వారే మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ లోకంలో కానీ లేకపోతే ఈ జీవితంలో కానీ మనము కేవలం జీవించటం కాదు, ఈ జీవితాన్ని సమృద్ధిగా అనుభవించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ లోకంలో మన ప్రాణము కోల్పోయినప్పటికీ, మన జీవితం ముగించబడినప్పటికీ, మన యొక్క జీవితము, మిగిలి ఉన్నటువంటి జీవితము నరకపాలై నరకములో వేదనలు అనుభవించే పరిస్థితి లేకుండా యుగయుగాలు సంతోషంగా మనము జీవించగలుగునట్లు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. సమృద్ధి అయిన జీవము యేసుక్రీస్తు వారిలోనే కలుగుతుంది. యేసుక్రీస్తు వారు సిలువపై చేసిన కార్యము ద్వారానే కలుగుతుంది. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి కలుగుతుంది. సమృద్ధిని కోరుతున్న దేవుడు, సమృద్ధిని అనుగ్రహించే దేవుడు భౌతికంగా వస్తు సంబంధమైన వాటిని పరిమితం చేయకుండా మన ఆత్మీయ జీవితాల పట్ల ఆలోచన కలిగిన వాడై, మన ఆత్మీయ జీవితాల్లో మనము సమృద్ధి కలిగి దేవుని సన్నిధిలో సదాకాలము నివసించినట్లు చేయవలసిన కార్యాన్ని ఆయన చేశాడు. అయితే ఈ సమృద్ధి జీవం, ఈ మాటలు వింటున్న మీరు కలిగి ఉన్నారా? సమృద్ధి జీవమునిచ్చే యేసుక్రీస్తు వారిని మీ జీవితంలో మీరు రక్షకునిగా అంగీకరించారా? ఆయన మందలోనికి వచ్చిన వారుగా ఉన్నారా? ఆయనను మీ హృదయాల్లోనికి చేర్చుకున్నారా? ఆలోచన చేసుకొని ఈరోజైనా దేవునికి మీ జీవితంలో చోటిచ్చి మీ జీవితాల్లో సమృద్ధిని చూడాలనుకుంటున్నటువంటి దేవుడు, సమృద్ధిగా మీ జీవితాలను నడిపించాలనుకుంటున్నటువంటి దేవునికి మీ జీవితంలో స్థానమిచ్చి ఆయనకిష్టంగా కొనసాగుతూ ఆయనిచ్చే సమృద్ధిని అనుభవించేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఎవరైతే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన కార్యమియందు విశ్వాసం ఉంచి నేను పాపినని అంగీకరించి పాపములను ఒప్పుకొని మన పాపముల నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించాడని మన హృదయంలో విశ్వాసం ఉంచి మన నోటితో ఒప్పుకొని ఈ యొక్క జీవితం ఇక నా కొరకు కాదు, ప్రభు కొరకే జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని తీర్మానం ప్రకారంగా కొనసాగే ప్రతి ఒక్కరూ పరలోకమందున్నటువంటి దేవుని యొక్క కుటుంబంలోనికి సభ్యులుగా చేర్చబడతారు. పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. అయితే కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ తండ్రిని ప్రార్థించటానికి, తండ్రితో సహవాసం చేయటానికి ధైర్యము కలిగిన వారుగా ఉంటారు. తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడిన ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవచ్చు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది తండ్రి కుమారుల మధ్య
తండ్రి కుమార్తెల మధ్య నెరవేరుతుంది. అయితే దేవునితో సంబంధం కలిగి దేవుడు అనుగ్రహించిన సమృద్ధి జీవమును ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అనుభవిస్తూ ఆ సహవాసంలో ముందుకు కొనసాగుతున్న ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు సమృద్ధిగా తన కార్యములను జరిగించేవాడై ఉన్నాడు. అపోస్తులైన పౌలు ఇదే విషయాన్ని ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అని ఆయన మాట్లాడుతున్నాడు. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా సమృద్ధిగా ఇవ్వడం అనేది దేవునికి సాధ్యం. అయితే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే సమృద్ధిని కలిగి కోరుకుంటున్న దేవుణ్ణి, సమృద్ధిని అనుగ్రహించే దేవుణ్ణి, సమృద్ధిని మనము అనుభవించులాగున ఆయన చేసిన ఏర్పాటును గ్రహించిన వారమై ఆయనతో ఒక సంబంధంలోనికి మనం వచ్చినప్పుడు ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకించి సమృద్ధిగా తన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మనలో సమృద్ధిని కోరుకోని వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరూ సమృద్ధిగా నా జీవితం ఉండాలని కోరుకునేవారే. అయితే ఆ సమృద్ధి యేసుక్రీస్తు వారిలో ఉన్నది. సమృద్ధిని కోరుకుంటున్న దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయన సమృద్ధిని అనుగ్రహించడానికి లేదా మనము సమృద్ధిని అనుభవించటానికి ఆయన చేసిన ఏర్పాటును గ్రహించి ఇంక నువ్వు ప్రభువుకు దూరంగా ఉండకుండా, లేమిలో మన జీవితాలను కొనసాగించకుండా, నిత్య నరకానికి వారసులయ్యే వారంగా, నశించిపోయే గుంపులో ఉండిపోయే వారంగా మిగిలిపోక దేవుని వైపు తిరిగి జీవితాలను దేవునికి అప్పగించుకుని సమృద్ధి జీవాన్ని అనుభవించే వారంగా, దేవునితో సహవాసం ద్వారా సమృద్ధిగా మేలును ఈ లోకంలోనూ పరలోకములోనూ నిత్యము అనుభవించే వారంగా ఉందాం. ఇలాంటి ఆశ మీలో ఉన్నట్లయితే, దేవా నా జీవితంలో సమృద్ధిని కలిగించు అని మీరు కోరుకుంటున్నట్లయితే, మీ జీవితాలు దేవునికి అప్పగించడానికి విశ్వాసంతో సమృద్ధి కలిగించే దేవుని వైపు చూస్తూ మీ కష్ట నష్ట బాధలన్నిటిలో సమృద్ధిని అనుగ్రహించే దేవునికి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ మీ తీర్మానాన్ని దేవుని సన్నిధిలో నాతో పాటు ఈ ప్రార్థన ద్వారా తెలియపరుస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మా జీవితాల్లో సమృద్ధిని కోరుతున్న వారుగా మీరున్నారని నీ వాక్యం ద్వారా మరొకసారి మేము తెలుసుకునే విధంగా సహాయం చేశారు. మీరు సమృద్ధిని కోరుకునేవారు మాత్రమే కాదు, సమృద్ధిని అనుగ్రహించేవారుగా ఉన్నారని తెలుసుకున్నాం. సమృద్ధిని మాకు ఇవ్వడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము సమృద్ధిని అనుభవించడానికి ఆయన్ని ఒక ఛానల్గా మీరు చేశారు. ఆయన ద్వారా మా జీవితంలో సమృద్ధిని అనుగ్రహించేవారుగా మీరున్నారు. ఆయన అనుగ్రహించే ఆ సమృద్ధిని అర్థం చేసుకొని మా జీవితంలో మీకు వ్యతిరేకంగా ఇక ఏమాత్రము కొనసాగక మీకు ప్రియముగా జీవిస్తూ, మీరు అనుగ్రహించే సమృద్ధిని అనుభవిస్తూ, ఈ లోకంలో మీతో మేము కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి అన్ని విధాలుగాను సమృద్ధి కలిగి కొనసాగుతూ, ఈ లోకమును విడిచిపెట్టిపోయినప్పటికీ దిగులు చెందాల్సిన అవసరం లేకుండా నిత్య రాజ్యములో నిత్య సంతోషములో పాలిభాగస్థులమై ఉండే కృప మాకు దయచేయండి. ఈ మాటలు విన్నటువంటి వారిలో ఎవరైతే అనేకమైన కష్ట నష్ట బాధల మధ్య ఉండి ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితంలో మీరు అనుగ్రహించే సమృద్ధిని వారు పొందుకున్నట్లు నీ కృప చూపండి. నీ మాటలు వారిలో పనిచేసి వారి జీవితాలు మీకు అప్పగించుకొని ఆ సమృద్ధిని వారు అనుభవించినట్లు నీ కార్యము జరిగించండి. అనేక మంది రక్షణ మారు మనసు పొందుకొని నీ వైపు తిరిగి మీరు అనుగ్రహించే సమృద్ధిని పొంది జీవితాలను మెరుగైన విధానంలో, నశించిపోయే విధానంలో కాదు, నిత్య నరకాగ్ని పాలు చేసుకునే విధానంలో కాదు, మెరుగైన రీతిలో కొనసాగించుకున్నట్లు బలపరచండి. ఈ దినదేవులు మీరు మాకు దయచేయండి. ఈ వాక్య ప్రయాణములో అనుదినము నూతనమైన సత్యాలు మా ఎదుటకు తీసుకుని వచ్చి మమ్మల్ని ఇంకనూ ఆత్మీయంగా పురికొల్పి
మా యొక్క ఆత్మీయ ఆకలి తీర్చమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మీకు తోడయుండి మీ యొక్క జీవితాల్లో అన్ని విభాగాల్లో సమృద్ధిని ఆయన అనుగ్రహించునుగాక. ఆమెన్.